తెలంగాణలో బలమైన పునాది కోసం చూస్తున్న జనసేనకు అనూహ్యంగా మద్దతు పెరుగుతోందా? కీలక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు సమీకరణలు మారబోతున్నాయా? ఇప్పటికే కమిటీలు స్థానిక అంశాలపై ఫోకస్ పెట్టిన జనసేనకు తెలంగాణలో పాగా వేయడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నారా? ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన కామెంట్స్ జనసేనకు మరింత జోష్ పెంచేలా ఉన్నాయా? ఇంతకీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఏం చెప్పారు? వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ప్రధాన నగరాల్లో సత్తా చాటాలని చూస్తోంది జనసేన పార్టీ. ఇప్పటికే పార్టీ లీడర్స్, క్యాడర్ యాక్టివేట్ అయ్యింది. హైదరాబాద్ మణికొండలో పార్టీ ఆఫీస్ ప్రారంభించాక నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు తెలంగాణ జనసేన నాయకులు. పార్టీలో ఉన్నవారంతా జంజీకి దగ్గరగా ఉన్నవాళ్లే. తెలంగాణలో యువత కూడా ఎక్కువే. ఆ యువతలో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ బలంగా ఉంది. 2 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలున్నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పాలనలను ప్రజలు చూశారు. ఇంకోవైపు బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. బీజేపీతో కలిసి ఎన్డీఏలో జనసేన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కమలనాథులు ఇటీవల చేస్తున్న ప్రకటనలు తెలంగాణలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా కనిపిస్తోంది. దాంతో జనసేన సొంతంగా బరిలోకి దిగి పునాదిని పటిష్టం చేసుకోవాలని, ప్రజల్లో మద్దతు పెంచుకోవాలని భావిస్తోంది. స్థానిక సమస్యలపై ఇప్పటికే తెలంగాణ జనసేన టీం గళమెత్తుతోంది. ఇలాంటి సమయంలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజా సింగ్ నుంచి జనసేనకు అనూహ్య సూచన వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒక్కటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు జనసేన విషయంలో బీజేపీ నేతలు అనుసరించిన వైఖరిని రాజాసింగ్ తప్పుపట్టడం హాటాపిగా మారింది. గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. కానీ మున్సిపల్ ఎన్నికలకొచ్చే వరకు ఎవరి దారి వారిదే అయ్యింది. 2014లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో జనసేనకున్న ఆదరణను పరిగణలోకి తీసుకుని తెలంగాణలో పోటీకి అభ్యర్థులను బరిలో దించేందుకు పవన్ కళ్యాణ్ సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే రాజా సింగ్. అన్ని అనుకూలిస్తే తెలంగాణలో జనసేన టాప్ పోస్టు దక్కించుకునే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు. దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి. కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు మర్యాద లేక ఉంటుంది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ కానీ, జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు, రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా నడుస్తుంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్ పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా
తెలంగాణకి కావచ్చు. తెలంగాణలో త్వరలో 3 ప్రధాన నగరాల్లో జరిగి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కీలకం. అక్కడి నుంచి ఫలితాలు దక్కించుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జనసేన మరింత పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగానే పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.